హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను అని చెప్పలేను, బాలేనని చెప్పలేను. చాలా డేస్ అయిపోయిందండి వీడియోస్ పోస్ట్ చేసి గానీ, వీడియోస్ పెట్టి గానీ. ఎందుకంటే అస్సల ఈ మధ్య కాలంలో అంటే దగ్గర దగ్గర ఒక 20 డేస్ నుంచి హెల్త్ అస్సలు బాగుండట్లేదు. అట్లీస్ట్ నాకు వీడియోస్ తీయాలని కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. కరెక్ట్‌గా తెలీదు గానండి, శ్రావణ మాసం స్టార్ట్ అయిన కాడ్నించి హెల్త్ కండిషన్ అయితే అస్సలు బాలేదనమాట. ఇదొచ్చేసి మూడో వారం పూజ చేసుకునే ముందు రోజు ప్రిపరేషన్స్ అని చెప్పి, సరే వీడియో తీద్దాము మనం అదే నేనేమేమి చేస్తున్నానో అని తీసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను యాక్చువల్‌గా. ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం ఎక్సైట్‌మెంట్‌తో బయటకది ఎళ్లి రావడం అంతా బానే ఉంది. ఇంకా కొంచెం ఆ రోజు ఆఫ్టర్‌నూను అంటే ముందు అదే చెప్పాను కదండీ! ఆల్రెడీ నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. వర్క్ ఏది చేయలేకపోతున్నాననమాట. ఓన్లీ 10 మినిట్స్ కంటే ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను. పని కూడా చేయలేకపోతున్నాను. కానీ ఇంకా థర్డ్ వీక్, ఫస్ట్ వీక్ చేసేసుకుందాము అనుకున్నాను. కుదరలేదు. సెకండ్ వీక్ చేసుకుందాం అనేటప్పటికి పడిపోయాను. యాక్చువల్‌గా చెప్పాలంటే మెట్ల మీద నుంచి పడిపోవడం వల్ల ఫుల్‌గా దెబ్బలు తగిలేసి, ఇంకా ఆ సెకండ్ వీక్ ముందు రోజు ఎప్పుడైతే నేను పడిపోయి దెబ్బలు తగిలాయో అప్పటినుంచి ఇంక బాడీ కూడా సపోర్ట్ చేయట్లేదు. బాడీ పెయిన్స్ గానీ, హెడేక్ గానీ, బాగా తలకి దెబ్బ ఎక్కువగా తగలడం వల్ల కొంచెం ఆహ్, ఉ బీపీ డౌన్ అయిపోవడం అటువంటివన్నీ జరుగుతుంది. సరే మూడో వారమన్నా చేసేసుకుందాం, మళ్ళీ నాలుగో వారం ఎలా ఉంటుందని చెప్పి, కొంచెం బానే ఉంది కదా అని చెప్పి, ఇంక మా హస్బెండ్ సపోర్ట్‌తో మూడో వారం చేసుకుందామని స్టార్ట్ అయిపోయాం. ఆయన కూడా ఫుల్‌గా పాపం ప్రతి పనిలోనే హెల్ప్ చేశారు. ఎంత చేసినా, ఏం చేసినా కూడా ఇక్కడ నేను పువ్వులు గుచ్చుతున్నాయని చూపిస్తున్నాను కదండీ! అంటే నాకు కొంచెం డౌట్‌గానే ఉంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎట్లా ఉంటుంది ఏంటన్నట్టుగా నేను మార్నింగ్ టైమే పువ్వులన్నీ తీసేసుకొని కొంచెం దేవుడి దగ్గర పటాలు తీసుకోవాల్సి ఉంటే తీసుకోవడానికి అది వెళ్ళాను. లక్ష్మీదేవి పటం సడన్‌గా ఏమైందంటే అది కొంచెం డ్యామేజ్ అయింది. సరే ఆ పటం అది తీసేసి కొత్త పటం పెడదాము అని వెళ్ళాము. తీరా చూస్తే షాప్ దగ్గరికెళ్తే నాకు కొన్ని పటాలు నచ్చాయన్నమాట. కొంచెం పెద్దగా ఉన్నాయి, సైజు బాగున్నాయి, లుక్ అది బాగుంది అని చెప్పి కొంచెం పెద్ద పెద్ద సైజు పటాలు అవి కూడా తీసుకుని, అండ్ పువ్వులు, ఫ్రూట్స్ అండ్ బ్యాంగిల్స్ ఇంకా చాలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇక్కడ సరే ఎట్లా వ్లాగ్ చేస్తున్నాను కదా అన్నట్టుగా జస్ట్ ఫ్లవర్స్ గుచ్చుతున్నట్టు అవి చూపించుతూ చేస్తూ ఉన్నాను. అంటే ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది కూడా చూపిద్దాము అని చెప్పి నేను ఆల్రెడీ బ్లౌజెస్ అవి కూడా ముందుగానే కొనిపెట్టేసుకున్నాను. అండ్ ఇంక మిగతా వచ్చేసి మనకు కావాల్సిన పువ్వులు కానీ, అండ్ కొబ్బరికాయలు, దీపారాధన సామానం కొన్ని ఉంటుంది కదా అవి, ఇంకా అవన్నీ కూడా తీసుకున్నాను. అండ్ ఫ్రూట్స్ పళ్ళు అవి కదా అవన్నీ కూడా తీసుకున్నాననమాట. అక్కడ లోపల డెకరేషన్ గూడా చేశాననమాట. ఇంకంటే నేను బయటికెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా కొంచెం డెకరేషన్ అది చేశాను కానీ సెట్ కాలేదండి ఎందుకో. అది చేసిన కాడి నుంచి తేడా కొడుతూనే ఉంది నాకు ఎందుకో. ఆ తేడా ఆ డెకరేషన్ కూడా సెట్ కాలేదు. ఇంక అసలు చేయలేకపోయాను చెప్పాలంటే. డెకరేషన్ కూడా ఏమీ చేయలేదు. సింపుల్‌గా పెట్టేసాను నెక్స్ట్ డే. అండ్ ఇక్కడొచ్చేసి నేను దేవుడి పటాలు అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసానండి. నిజంగా అవి ఇంట్లో ఒక 5, 6 ఐటెమ్స్ కొనుక్కోవాలని ఎంత అనిపించిందో. అండ్ సాయిబాబా పిక్ చూసానండి. ఎంత బావుందో అంటే ఫ్రేమ్ ఇట్లా పెట్టుకుంటే ఎంట్రన్స్‌లో భలే ఉంటదనిపించింది. మా గోడలకేమో మేకులు లేవు. మేకులు కొట్టే ఇది కూడా లేదనమాట. దాని గురించి నేను తీసుకోలేదు గానీ, ఖచ్చితంగా అడిగి మేకన్నా కొట్టించి పెద్ద ఫ్రేము చాలా బావుంది. 2500 చెప్పారు. 2300కి అట్లా ఇస్తారండి అని చెప్పారనమాట. చాలా బావుంది. అండ్ గదిలోకి కొంచెం స్టిక్కర్స్ అవి తీసుకొచ్చి డెకరేషన్ చేద్దాము అన్నట్టుగా కూడా పెట్టాను. నేను ఆల్రెడీ వరలక్ష్మి పూజకని చెప్పి కొన్ని ఐటెమ్స్ అవి కూడా బుక్ చేశాననమాట. అంటే ఈ సంవత్సరం కొంచెం పూజ గదిని కూడా బాగా అలంకరించాలి అని చెప్పి, అంటే ఫ్లవర్స్‌తో న్యాచురల్ ఫ్లవర్స్‌తో ఎప్పుడూ అలంకరిస్తాను. ఇంకొంచెం డిఫరెంట్‌గా చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఏది సెట్ అవ్వలేదండి. అసలు నా వల్ల కానే లేదు. చేయలేకపోయాను చెప్పాలంటే. అంటే అవన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను కానీ ఇంక చేసే ఓపిక లేదు. ఎందుకంటే ఆహ్, సడెన్‌గా బీపీ డౌన్ అయిపోవడం ఇవంతా అవుతుందనమాట. ఇంకా ఒక 5 మినిట్స్ వర్క్ చేస్తున్నాను. ఈలోపు బీపీ డౌన్ అవ్వకపోవడం, లేకపోతే తల తిరగడం లాంటివి చేస్తుంది. ఇంకా చేయలేకపోయాను. నేను ఆల్రెడీ సాయిబాబా ఫోటో గురించి చెప్పాను చూసారా, ఈ సాయిబాబా ఫోటో గురించే. వాళ్ళు చిన్నది కూడా చేసిస్తామండి, కానీ ఇంత లుక్ అనేది రాదన్నారు. నాకు సేమ్ లుక్ కావాలి. కొంచెం చిన్న సైజులో అంటే సేమ్ లుక్ రాదన్నారు.
ఆ పిక్కే తీసుకోవాలన్నారు. సరేలే అని చెప్పి మేక్ అది వేయించుకున్న తర్వాత మనం వెళ్ళి తెచ్చుకుందాము, పక్కనే కదా మనకి కొంచెం అని చెప్పి అనుకున్నాం. కానీ నాకు భలే నచ్చేసిందండి ఆ పిక్. అండ్ ఇంకా అట్లా మెల్లమెల్లగా చేసుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేశాను. అది జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఆ నెక్స్ట్ డే పూజ అది ఎలా జరిగింది ఏంటన్నది ఖచ్చితంగా దీని వెంటనే వీడియో వస్తుంది, చూసేయండి. అనుకున్న దానికంటే బాగానే జరిగిందని చెప్పాలి, కానీ ఇంకా బాగా చేయాలి అనుకున్నాను. కానీ మేబీ నా హెల్త్ సహకరించకపోవడంతో అట్లా చేసేసాను. కానీ చాలా నిండుగా అనిపించింది అమ్మవారు అనమాట. ఇది ఫ్రెండ్స్ మా వరలక్ష్మి పూజ ముందు రోజు ప్రిపరేషన్స్. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు సెట్ కాలేదనమాట. ఇంకా నేను తీసిందే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎట్లా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఎట్లా చేసుకున్నారు ఏంటన్నది కూడా కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు మేబీ నచ్చకపోవచ్చు, అయినా కూడా ప్లీజ్ లైక్ చేసేసి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇది మా అమ్మవారిది జస్ట్ ఇంట్రడక్షన్ కింద లాస్ట్లో చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను. బాయ్.